Audio Jungle. Elected Chief Minister, elected Prime Minister ఇద్దరు కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. సిద్ధాంత రీతిగా మీకు ఎంత భేదభావాలు ఉన్నా కూడా ఆ క్రిటిసిజంని మేము వింటాం. దానికి తగిన మంచిగా జవాబు ఇవ్వాలంటే పార్టీ ఇస్తుంది, ఎవరి ఇవ్వాలో ఇస్తారు కూడా. కానీ సిద్ధాంత రీతిగా ఉన్నటువంటి క్రిటిసిజంను చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే దానికి జవాబు ఇవ్వచ్చు. కానీ ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నవారు ఏకవచనంలో ప్రధానమంత్రి గారి గురించి కొంచెం అట్లా మాట్లాడటం నాకు అస్సలు బాగా ఉండలే. చాలా పెద్ద ప్రసంగం చేశారు కేసీఆర్ గారు. దాదాపుగా 1:20 పాటు సాగినటువంటి ప్రసంగంలో మధ్యలో మోడీ గారు అనేటటువంటి సందర్భంలో దొల్లినటువంటి చిన్న పొరపాటు తప్పితే ఏదో ప్రధానమంత్రి గారిని, దేశ ప్రధానమంత్రి గారిని అవమానపరచాలనేటటువంటి సంకుచితమైనటువంటి భావం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ఎన్నుకోబడ్డటువంటి ఈ భారతదేశ ప్రధానిని అవమానపరుచుకుంటే మనని మనం అవమానించుకున్నట్టే అవుతుంది. కాబట్టి అటువంటి ఆలోచన లేదు. అది మామూలుగా రొటీన్గా జరిగినటువంటి అంశం. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమీ లేనటువంటి అంశాన్ని అంత సీరియస్గా పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా కేసీఆర్ గారి పట్ల మాట్లాడినారు. ఆ విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు మేము చెప్పేది ఏంటంటే, దావోస్లోకి వెళ్ళి మీ ప్రధానమంత్రి గారు 600 కోట్ల భారత ప్రజలు నాకు ఓటేశారని చెప్పారు. ఉన్నది 135 కోట్లే మనం భారతదేశంలో. కానీ తప్పులు అన్నవి చిన్న చిన్నవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు, చాలా సీరియస్ అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చిన్న పొరపాటు దొరుకుతుంది. మరి మేమేమన్నా దాన్ని పట్టుకొని మోడీ గారు ఇట్లా మాట్లాడారు, మోడీ గారికి కనీసం భారతదేశంలో జనాభా ఎంత ఉందో తెలియదు అని అన్నామా? అనొచ్చు కదా. అనలేదు. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న అంశాలని గణనలోకి తీసుకోకపోతేనే గౌరవంగా ఉంటుంది. అది ఏమీ లేనటువంటి అంశాన్ని పట్టుకొని ఇంత పెద్ద చేయడం అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులకు వారి యొక్క హుందాతనాన్ని మాత్రం సూచిస్తలేదు. సో హుందాగా వారు ప్రవర్తిస్తే బాగుంటుంది ఈ విషయంలో నేను భావిస్తాను. ఈ భారతదేశంలో పేద ప్రజల కష్టానికి, రైతుల కష్టానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏమి చేయలేదన్నది విస్పష్టమన్నటువంటి అంశాన్ని నొక్కి చెప్పే ప్రయత్నంలో అందరి గురించి కూడా కేసీఆర్ గారు చాలా ఘాటుగా మాట్లాడారు. అందులో భాగంగా మాట్లాడిందే తప్పితే ఒక వ్యక్తిని పట్టుకోనో ఒక వ్యక్తి పట్లనో చేసినటువంటి విమర్శ కాదు. అది వారిలో ఉన్నటువంటి ఆవేదన. ఇన్ని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇంత కష్టంలో ఉన్నారు, ఇంకా కూడా వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం ప్రణాళికలు చేయాల్సి వస్తుందంటే ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయలేదు కదా అన్నటువంటి ఒక ఆవేదనపూరితమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ పలు రకాలైనటువంటి మాటలు కేసీఆర్ గారు మాట్లాడింది తప్పితే దానిలో ఏదో కోడిగుడ్డు మీదకి ఈకలు బీకినట్టుగా దానిలో పెడార్థాలు తీయకుండా అసలు సారాంశం ఏంది, బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందేంది అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.